వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కాళేశ్వరం న్యాయ కమిషన్ విచారణ కొనసాగుతుంది. గురువారం హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో జరిగిన విచారణకు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో ఇప్పటికే ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారు, ఉద్యోగ విరమణ చేసిన వారు ఉన్నారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ గత 2 రోజులుగా గతంలో విచారించిన అధికారులనే మళ్లీ పిలిచారు. అలాంటి వారిలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి మురళీధర్, సిడిఓ మాజీ ఈఎన్సీ సురేందర్ రెడ్డి సైతం కమిషన్ ముందుకు వచ్చి జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. పలు కీలక అంశాలను విచారణలో కమిషన్ కు చెప్పారు. డిజైన్లు, డ్రాయింగ్ల ఖరారుకు తొలుత తాను సంతకం చేయలేదని స్పష్టం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు పలుమార్లు చేసిన ఒత్తిడి మూలంగానే సంతకాలు చేసినట్టు తెలిపారు. త్వరగా పని చేయాలన్న ఒత్తిడి మూలంగా అన్నింటినీ ఖరారు చేసినట్టు కమిషన్ కు వివరించారు. మేడిగడ్డ ప్రతి డిజైన్ లో సిడిఓతో పాటు ఎల్ఎండి సంస్థ పాల్గొన్నదని పేర్కొన్నారు. ఆ సంస్థ కూడా లోపాలను పసిగట్టలేకపోయిందని గుర్తు చేశారు. నిర్మాణ సంబంధ చర్చల్లో తాను పాల్గొనలేదని, ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడే తప్పిదాలు జరిగాయి అని ఘోష్ కమిషన్ కు చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని, పైనుంచి ఒత్తిడి వల్లే పనులు నాణ్యంగా జరగలేదని నరేందర్ రెడ్డి కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. బ్యారేజ్ల నిర్వహణ, గేట్ల ఆపరేషన్ సైతం ప్రోటోకాల్ ప్రకారం చేపట్టలేదని కమిషన్ దృష్టికి తెచ్చారు. డిజైన్లు, డ్రాయింగ్లకు సంబంధించి నరేందర్ రెడ్డిని పూర్తి స్థాయిలో ప్రశ్నించి తన సందేహాలకు సమాధానాలు రాబట్టారు. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును మరోసారి ప్రశ్నించారు. నిర్మాణ సాంకేతిక అంశాల్లో కమిషన్ కు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నది. ఇదిలా ఉండగా ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సివి ఆనంద్ సైతం ఇటీవల మధ్యంతర నివేదిక ఇచ్చిన విషయం విదితమే. మేడిగడ్డ వైఫల్యానికి దాదాపు 21 మంది ఇంజనీర్లదే బాధ్యత అని నివేదికలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్లకు సంబంధించిన రిపోర్టులు సైతం వెంటనే ఇవ్వాలని చైర్మన్ పిసి ఘోష్ విజిలెన్స్ కు ఆదేశాలు ఇచ్చారు. గతంలో కమిషన్ దగ్గరకు వాంగ్మూలం ఇచ్చి అఫిడవిట్లు సమర్పించిన వారిని తిరిగి విచారణకు మళ్లీ పిలిచే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.